1 ఇయర్ గ్యాప్‌లో మా ఇంట్లో 2 ఫంక్షన్స్ అయినాయి. మా చెల్లి హెల్తీ ఫంక్షన్ టైంకి నేను విహాన్ని తీసుకొని వెళ్ళడానికి చాలా భయపడినా. ఎందుకంటే అప్పటికి వాడు చాలా ఫ్రీక్వెంట్‌గా సిక్ ఉండేటోడు. హల్దీ ఫంక్షన్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే విహాన్ వాళ్ళ నాన్నతోటి గాని, లేదంటే సెపరేట్‌గా ఒక్కడే ఉండడమే ఉన్నాడు. అప్పుడు అంత కంఫర్టబుల్‌గా ఉండేవాడు కాదు అందరి మధ్యలోనే వాడు. కరెక్ట్‌గా 1 అవర్ ఉన్నాం మేమక్కడ. నేనిక్కడ డాన్స్ చేసుకుంటూ, నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నా కదా! ఫ్యామిలీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా టైం తర్వాత నేను అట్లా ఎంజాయ్ చేస్తున్నాను చూసి వాళ్ళు చాలా హ్యాపీ అయిండ్రు. కరెక్ట్‌గా సంవత్సరం తర్వాత ఈ ఇయర్ ఫిబ్రవరిలో మా తమ్ముడు హెల్తీ టైంకి పరిస్థితులన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక్క సంవత్సరంలో నా మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అయింది. ఒకప్పుడైతే చాలా భయపడేదాన్ని వాడిని బయటకి తీసుకెళ్ళడానికి. అలాంటిది ఈ సంవత్సరం అయితే చాలా సార్లు బయటికెళ్ళినాము. భయం ఇంకా ఉన్నా ఇదివరకు అట్లాగైతే భయపడట్లేదు నేను. ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేసినాము. విహాన్ ఇప్పుడు అందరి మధ్యలో కంఫర్టబుల్ అయిపోయిండు. ఇప్పుడు ఇదివరకు అట్లా అంత భయపడతలేడు. ఈ హల్దీ ఫంక్షన్‌లో మాత్రం అట్లా రౌండ్ అప్ చేసినా కూడా వాడు అసలు కంఫర్టబుల్‌గా డాన్స్ చేసిండు కానీ అసలు ఇబ్బంది పడలేదు. లాస్ట్ ఇయర్ ఫంక్షన్‌కి, ఈ ఇయర్ ఫంక్షన్‌కి విహాన్‌లో ఎంత చేంజ్ వచ్చిందో. వాడు హ్యాపీగా ఉండడమే కాదు, వాడిలో అంత పెద్ద చేంజ్ చూసి మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. ఈ యొక్క 1 ఇయర్‌లో మేము విహాన్‌లో చాలా డిఫరెన్స్ చూసినాం. గ్రోత్ డిఫరెన్స్, బిహేవియర్ డిఫరెన్స్. వాడెప్పుడు ఇట్లనే హ్యాపీగా ఉండాలి, అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నాము. ఫంక్షన్ మధ్యలో చిన్న రీల్ కూడా చేసిండు వాడు. ఇది ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్.